హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసా. అదేంటంటే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ మనం చికెన్ని సాల్ట్ వాటర్లో అయితే 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత లెమన్ని కూడా దాంట్లోకి నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలుపుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడైతే దాంట్లో అంటే చికెన్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా అది రిమూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి. సో ఈ టిప్ని మీరు పాటించండి. తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ని ఒక జల్లెడ బుట్టలోకి తీసుకొని వాటర్ పూర్తిగా పోయేంత వరకు 10-15 నిమిషాలు మనం అలా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చికెన్కి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే మాత్రం మనకి చికెన్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి టర్న్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయలను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత బాగా వస్తుందండి చికెన్ ఫ్రై. ఈ టెక్స్చర్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని ఇందులోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని వెంటనే స్లోగా మిక్స్ అవ్వనివ్వండి, ఎక్కువ మిక్స్ చేయొద్దు. దానివల్ల మూత పెట్టుకొని 10-15 మినిట్స్ మటుకు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారా చికెన్ అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో. అలా ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు చికెన్ని ఉడకనిచ్చుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ నేను స్పెషల్గా చేసుకున్న మసాలా. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా ఎలా తయారు చేసుకున్న మసాలా అనేది, అది నేను ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క ఇవి 3 బాగా మిక్సీ పట్టేసుకొని ఆ మసాలాని నేను స్టోర్ చేసుకుంటాను. అవి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ చేసినప్పుడు అది 1 స్పూన్ వేసుకుంటే చాలు. మనం చేసే ఏ నాన్ వెజ్ రెసిపీ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చికెన్ మనకి ఈ టెక్స్చర్ వచ్చాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. తర్వాత కొత్తిమీర అండ్ ఉల్లికాడలతో గార్లిష్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మెయిన్ వన్ చికెన్ మసాలాతో కనుక మిక్స్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంత సింపుల్గా ఈజీ ప్రాసెస్గా చికెన్ ఫ్రై మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.